హెచ్సీఏ ఎస్ఆర్హెచ్ మధ్య టికెట్ల పంచాయతీ కొనసాగుతుంది. ఇప్పటికే ఈ వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదని హెచ్చరించారు. అందుకు కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ వివాదంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. కాంప్లిమెంటరీ పాసుల విషయంలో తమపై హెచ్సీఏ ఒత్తిడి తెస్తుందని, వేధింపులకు గురిచేస్తుందని ఎస్ఆర్హెచ్ యాజమాన్యం ఆరోపించింది. హెచ్సీఏ తీరు మారకపోతే హైదరాబాద్ నుంచి ఐపీఎల్ వేదికను మార్చుకుంటామని హెచ్చరించింది. దీంతో ఈ వివాదం ముదిరి సీఎం దృష్టికి వెళ్లింది. ఇక ఈ వివాదంపై విచారణకు ఆదేశిస్తూ రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని విచారణ అధికారిగా నియమించారు సీఎం. సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా ఆయనను ఆదేశించారు. ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని పాసుల కోసం ఎవరు ఇబ్బంది పెట్టినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యూనిఫామ్ ఆఫీసర్లైనా ఇతరులెవరైనా ఉపేక్షించేది లేదన్నారు. కాగా ఈ అంశంపై హెచ్సీఏ స్పందించింది. తాము కోటాకు మించి కాంప్లిమెంటరీ పాసులను ఎన్నడూ అడగలేదని పేర్కొంటూ సోమవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. హెచ్సీఏ ఎస్ఆర్హెచ్ మధ్య టికెట్ల పంచాయతీ కొనసాగుతుంది. ఇప్పటికే ఈ వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదని కూడా హెచ్చరించారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అదేవిధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం మధ్య వివాదం కొనసాగుతుంది. ఇప్పటికీ కూడా ఒకరి మీద ఒకళ్ళు ఈమెయిల్స్ చేసుకుంటూ ఫిర్యాదులు చేసుకుంటూ మీడియాకు కూడా లీక్లు ఇస్తున్న పరిస్థితి. వాస్తవానికి ఈ టికెట్ల పంచాయతీ విషయంలో ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సీరియస్ అయ్యారు. విజిలెన్స్ కమిషన్ కూడా విజిలెన్స్ విచారణ కూడా ఆదేశించారు. విజిలెన్స్ డీజీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక కమిటీని కూడా నియమించారు. వీళ్ళంత తొందరగా అసలు ఏం జరుగుతుంది, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అదేవిధంగా సన్ రైజర్స్ యాజమాన్యం చెప్తున్న అంశాల్లో ఏది నిజం అనే దాని మీద ఒక కమిటీని కూడా నియమించి నివేదికను కూడా వెంటనే ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇదిలో ఉంటే ఇటు హెచ్సీఏ కూడా ఒక ప్రెస్ నోట్ని గత రాత్రి రిలీజ్ చేసిన పరిస్థితి. వాస్తవానికి కాంప్లిమెంటరీ పాసుల విషయంలో ఇద్దరి మధ్య కూడా వివాదం తలెత్తింది. వాస్తవానికి గత ఐపీఎల్ నుంచే ఈ వివాదం ఉన్నప్పటికీ కూడా అప్పటికి ఎవరు కూడా బయటపడకపోవడంతో ప్రస్తుతానికి మ్యాచ్లు ఏ ఇబ్బంది లేకుండా కూడా జరిగిపోతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎస్ఆర్హెచ్ యాజమాన్యం గత 4 రోజుల క్రితం ఒక ఈమెయిల్ చేయడం ఈ వివాదానికి కారణమైంది. వాస్తవానికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తమను కాంప్లిమెంటరీ పాసుల విషయంలో ఇబ్బంది పెడుతుంది, ఇంతకంటే ఎక్కువ ఇబ్బంది పెడితే కనుక హైదరాబాద్ను వదిలి వేరే వేదికను చూసుకుంటామనేది ఎస్ఆర్హెచ్ చేసిన ఈమెయిల్ సారాంశం. దానికి ఎస్సీ అధ్యక్షుడు జగన్మోహన్ రావు తాము ఎక్కడా కూడా తప్పు చేయలేదు, ఒప్పందం ప్రకారమే ఏదైతే ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో దాదాపు 38,000 నుంచి 39,000 సీటింగ్ కెపాసిటీ ఉంటుంది, దానిలో 10% అంటే 3,900 కాంప్లిమెంటరీ పాసులు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి ఇస్తున్నామనేది హెచ్ఆర్ఎస్ ఏదైతే హైదరాబాద్ సన్ రైజర్స్ యాజమాన్యం చెప్తున్న మాట. కానీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చెప్తున్న మాట ప్రకారం ఒప్పందం ప్రకారం ఇవ్వాల్సిన 3,900 పాసులు కాదు, కేవలం 2,500 పాసులే ప్రతి మ్యాచ్కు తమకు ఇస్తున్నారనేది, అంటే ఏదైతే ఒప్పందం చేసుకున్నారో అంత కూడా ఇవ్వట్లేదు అనేది అటు హెచ్సీఏ చెప్తున్న మాట. ఏదేమైనప్పటికీ కూడా ఉప్పల్ క్రికెట్ స్టేడియాన్ని ఉపయోగించుకున్నందుకు గాను, ఐపీఎల్ మ్యాచ్లకు ఉపయోగించుకున్నందుకు గాను ప్రతి మ్యాచ్కు కూడా కొంత అమౌంట్ అటు ఎస్సీఏకి చెల్లించాల్సి ఉంటుంది ఎస్ఆర్హెచ్. సో ఇందులో భాగంగానే స్టేడియానికి కొన్ని కొత్త రంగులు, అంటే వాస్తవానికి ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచెస్ కావచ్చు, ఇంటర్నేషనల్ 2020 మ్యాచెస్ కావచ్చు, టెస్ట్ మ్యాచ్లు కావచ్చు, వీటన్నిటికీ కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పరిధిలోనే వాళ్ళ సమక్షంలోనే జరుగుతూ ఉంటాయి. కానీ ఐపీఎల్ వచ్చేసరికి పూర్తిగా ఐపీఎల్ యాజమాన్యాలు ఎవరైతే టీంని కొనుగోలు చేస్తారో వాళ్ళ అధీనంలో మ్యాచ్ జరుగుతాయి. కాబట్టి స్టేడియం రంగును, రూపాన్ని మొత్తాన్ని కూడా మార్చాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఆరెంజ్ కలర్ను, ఇప్పుడు హైదరాబాద్ సన్ రైజర్స్ టీం ఆరెంజ్ జెర్సీని ఉపయోగిస్తుంది కాబట్టి స్టేడియం మొత్తం కూడా ఆరెంజ్ కలర్స్తో సీటింగ్ను కూడా మార్చేసిన పరిస్థితి. దీనికి దాదాపుగా 10 కోట్లు ఖర్చు అయింది అనేది అటు హెచ్సీఏ చెప్తుంది. ఈ ఖర్చును భరిస్తామని చెప్పి సన్ రైజర్స్ యాజమాన్యం చెప్పినప్పటికీ కూడా ఎవరైతే జస్టిస్ సుప్రీంకోర్టు విశ్రాంతి న్యాయమూర్తిగా ఉన్నారో జస్టిస్ రావు నాగేశ్వరరావు కమిటీ ముందు ఒప్పుకుని కూడా ఏదైతే 10 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి
ఒప్పుకొని ఒప్పందాన్ని కూడా ఉల్లంఘించారనేది అటు హెచ్సిఏ చెప్తున్నమాట. కానీ ఒప్పందాన్ని తాము ఎక్కడ కూడా ఉల్లంఘించలేదనేది ఇటు ఎస్ఆర్హెచ్ చెప్తున్నమాట. ఎవరు వాదనలో వాస్తవం ఉంది అనే అంశాన్ని తెలుసుకునేందుకే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే విజిలెన్స్ విచారణ కమిటీని కూడా వేసింది. ఈ కమిటీ ఈ రోజే పనిని కూడా ప్రారంభించబోతుంది. ఎవరైతే ఐజీ ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో ఈ కమిటీ ప్రారంభించబోతుంది. పనిని ప్రారంభించిన తర్వాత ఒక నివేదికను కూడా తెలంగాణ ప్రభుత్వానికి సమర్పించబోతోంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.